హలో యువర్స్, మీరు చూస్తున్న వీడియో వర్కింగ్ వాస్తు వీడియోస్ చూడండి సార్. ఇక్కడ వీళ్ళు క్లాస్ రూమ్స్ ఎస్టాబ్లిషన్ చేయడానికి మనం పిలిచారు. ఇక్కడ మనం ఎస్టాబ్లిషన్ చేసినాం. ఆల్రెడీ వీళ్ళు పైన రేకులు వేసుకున్నారు. రేకులు వేసుకున్న తర్వాత మనం లోపల ఎస్టాబ్లిషన్ చేసినటువంటి బిల్డింగ్ ఇది. అయితే ఇందులో మనకు స్పెషాలిటీ ఏంటిది కాదు సార్ అంటే, వీళ్ళు మనకు ఓన్లీ వాల్స్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాల్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇది మీకు చూపించే స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది చూడండి లాస్ట్ ఇది పార్పిట్ వాల్ అంటారు. పార్పిట్ వాల్ వచ్చేసి మనకు 4 ఇంచెస్ ఉంటుంది. 4 ఇంచ్ మీద మనం 2 ఇంచ్ బోర్డు ఇట్లా ఎస్టాబ్లిష్ పెట్టించినాం. పెట్టించేసరికి మన 2 ఇంచ్ బోర్డులో వచ్చేసి థర్మకోల్ సిమెంట్ బేసిక్ బోర్డు సార్ ఇది వచ్చేసి చూడు వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, టర్మినేషన్స్ కాకుండా ఏసీ ప్రూఫింగ్ ఉంటుంది సార్. ఇందులో ఏసీ ప్రూఫింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఇటున్న వాతావరణం ఇటు కానీ ఇటున్న వాతావరణం ఇటు కానీ పోకుండా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి ఇట్లా ఇప్పుడు ఈ సన్లైట్ ఇది ఇస్తుంది కదా, సన్లైట్ ఇస్తే బోర్డు మీద మనకు ఇటు హీట్ వచ్చినా కానీ ఈ బోర్డు మీద ఇటు హీట్ వచ్చినా కానీ ఇటు సేమ్ కూల్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇది ఈ విధంగా సార్ ఇది చాలా బాగుంటుంది బోర్డు. ఈ విషయం మీకు ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం G+1, G+2, G+3 ఇట్లా పర్మిషన్స్ ఉన్నాయి సార్ అంతే అని చెప్పి అంటాం కదా. G+3 పర్మిషన్ అంటే G+4 మీద ఈ విధంగా చేసుకోవచ్చు. G+4 పర్మిషన్ అంటే G+5 మీద ఈ విధంగా చేసుకోవచ్చు. G+5 ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఎన్నో ఉంటాయి సార్. ఎన్నో ఉంటాయి. వాళ్ళు ఏమవుతారంటే వాటర్ సింక్ అవుతుంది సార్, మా అపార్ట్మెంట్ కొంచెం ఉరుస్తుంది సార్, మీద వాళ్ళకి పదన వస్తుంది సార్, హీట్ వస్తుంది సార్ అని చెప్పి వానాకాలం అయితే ఇది కంప్లైంట్, ఎండాకాలం అయితే హీటింగ్ గురించి అదే కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. అట్లా ఇవ్వకుండా సార్ మీరు ఈ విధంగా చేసుకుంటే ఎందుకంటే అంటే ఎండాకాలం వచ్చినా వానాకాలం వచ్చినా సార్ ఇట్లా మీరు పైన ఇట్లా రేగులు ఇచ్చేసరికి ఈ స్లాబ్ మీకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. వాటర్ సింక్ కాదు, ఎటువంటి హీట్నెస్ కూడా రాదు, మీకు చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొకటి జిమ్స్ కానీ మీద పైన జిమ్స్ కానీ ఏమైనా అకేషన్స్ కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ మీద చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇది అంతా అయిపోయిన తర్వాత దీన్ని మేము రూపింగ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది మళ్ళీ సిమెంట్ రేకే ఇది చూడండి ఇట్లా ఒకసారి మీకు చూపిస్తాం చూడండి. ఇది సిమెంట్ బోర్డు. ఈ సిమెంట్ బోర్డుని ఏం చేస్తాం అంటే మళ్ళీ దీని మీద మనం రూపింగ్ చేసి ఇస్తాం. వీళ్ళకు రూపింగ్ చేసి ఇచ్చేసరికి మీద నుంచి హీట్ రాకుండా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఈ క్లాస్ రూమ్స్ కూడా బాగుంటాయి. ఇవన్నీ క్లాస్ రూమ్సే సార్, ఇవన్నీ క్లాస్ రూమ్స్ కూడా బాగుంటాయి. చూడడానికి కూడా బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి మీరు. జిమ్ కానీ అకేషన్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు, మీద ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. మంచి మంచి అపార్ట్మెంట్స్లో పైన ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. ఎస్టాబ్లిషన్ చేసుకునే విధానం కూడా మనం నీట్గా చేసుకుంటాం. ఎటువంటి మాల్ కానీ అది కానీ ఖరాబ్ కాకుండా ఉంటుంది. బిల్డింగు మంచిగా ఉంటుంది సార్.